కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ మహోన్నతమైన శక్తిగా ముందుకు వెళ్లిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానికంగా ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే గొప్ప సంకల్పంతో సోనియా గాంధీ నాయకత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పథకం పేరు విబి రామ్జీగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గాంధీ నెహ్రూల వారసత్వం తుడిచిపెట్టే కుట్రలో భాగమని పొన్నం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వతంత్రాన్ని సాధించడం కొరకు ఏర్పడినటువంటి పార్టీగా స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించి తదనంతరం దేశ నిర్మాణంలో ఈనాటికి కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా విధానాలతో ముందుకు పోయింది. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అధికారంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో 2004 అధికారంలోకి రాకముందున్నటువంటి ప్రభుత్వాల పనితీరు వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి ఆనాడు అనేక మంది పెద్దలతోటి అనేక మంది సామాజికవేత్తలతో చర్చలు జరిపి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను బతికియాలంటే, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో ఉపాధి లేకుండా వలసలు పోయేటువంటి పరిస్థితి నుంచి నివారించాలంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడం, ఎక్కడికి వలసలు పోకుండా తిండి లేక ఇబ్బంది పడి పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి కాపాడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం